చెప్తున్న కానుక పట్టుకొని కాదు, సందా కాదురా నాయనా. నేను ప్రతి ఆదివారం మా సంఘంలో ఒక్కసారైనా కొట్టే డైలాగ్ ఏంటి తెలుసా? యేసయ్య నీ కొరకు చనిపోయి నీ సంద కోసం కాదు అని. మళ్ళీ బద్దాకు సంద పట్టుకొచ్చి కానీ ప్రార్థన చేయింది. నువ్వు సమర్పణలోకి రా. ముందు నువ్వు కావాలరా అని దేవుడు మొరపెట్టి కన్నీరు కాచి రక్తం కాచి ప్రాణం పెట్టి చెప్తుంటే నాకు కుదరదు, కానీ బాబుతో కానుక పంపించాను. నా పేరుని చదివింతావు. నీ పేరు ఇది బైబిల్ చదివింతాం మానేసి పేరు చదివించాలంట. నీ పేరు చదివింతమేంట్రా అని అడిగాడు. ఒకడు 1000 రూపాయలు పంపించి నా పేరు మీద చదివించా అన్నాడు. 1000 రూపాయలు అట్టాగే పవిత్రంగా వెనక్కి పంపి ఒక బైబిల్ ఇచ్చి చదువుకో జాగ్రత్తగా వెళ్ళి అని చెప్పాను. నేను పేర్లు చదివింతాం కాదురా, బైబిల్ చదువుకో, నీ పుణ్యం ఉంటుంది. తెలియదండి వాక్యం, తెలియక చదవక తారీఖు దగ్గర ఏలు పెట్టుకొని క్యాలెండర్లో వాక్యం చదువుతుంది తప్ప బైబిల్ చదివి చావడు కదా. అక్కడ ఏముంటది? అన్ని ఆశీర్వాదాలే, అన్ని ఆశీర్వాదాలు. అక్కడ రాసిన కూడా నీ పిండి పిసుకు తొట్టి రొట్టెల గంప నీవు చేయనదంతయు సఫలము. ఆమేన్ ఆమేన్. పోవు చోట్లెల్లా చేయమే. ఆమేన్. హల్లెలూయా. ఇయ్య పోగేసుకుని రాకడతాడు, అయ్యే పోగేసుకుని నీరు తిరుగుతాడు. ప్రతిష్టలోకి రావాలంటే హలో ఎలా ప్రతిష్ఠించుకోవాలట? ఒక సమర్పణతో. ఆమేన్ అనండి, అనండి ఒకసారి. హల్లెలూయా.